నమస్తే అందరికీ. ఇప్పుడు డాక్టర్ ఎన్ గంగా సత్యం గారి మాటల్లో గోమూత్రంతో అమూల్యమైన చికిత్సలు. దీని సంచలనకర్త శ్రీ శంకర్ లాల్ గారు, అఖిల భారతీయ గోసేవా ప్రముఖ్, జైపూర్. ఆయన గారి మొబైల్ నంబర్ 094143374441. దగ్గు, దమ్ము, జలుబు వంటి కఫ దోషాలకు కేవలం గోమూత్రం కానీ లేక గోమూత్ర అర్క్ కానీ తీసుకొన్నచో ఈ వ్యాధులు తగ్గిపోవును. అర్క్ అంటే ఏంటి? అర్క్ ఈజ్ ఏ ప్రాసెస్డ్ డిస్టిల్డ్ ఫార్మ్ ఆఫ్ గోమూత్ర ఆర్ కౌ యూరిన్. ఈ వ్యాధులు తగ్గిపోవును. గోమూత్రం 10 ml and arc 10 ml. That is, arc is processed గోమూత్ర, నథింగ్ బట్. ఇవి తీసుకుంటే దగ్గు, దమ్ము, జలుబు వంటి కఫ దోషాలు తగ్గిపోతాయి. 10 ml గోమూత్రం, 10 ml ఆర్క్. 2. విరేచన మగుట కొరకు గోమూత్రమును పరిశుభ్రమైన వస్త్రముతో వడపోసి పుచ్చుకొన్నచో విరేచనము అగును. లేదా వడపోసిన గోమూత్రములో సైంధవ లవణం మరియు ఆవాల చూర్ణం కొద్దిగా వేసి తీసుకుంటే కూడా విరేచనం అగును. కాని వాళ్ళకి దీని వలన ఉదర రోగము అంటే జలోదరము తగ్గును. ఎంత తీసుకోవాలి గోమూత్రం? 25 ml నుంచి 50 ml వరకు తీసుకోవచ్చు. గోమూత్రం అంటే నాట్ ప్రాసెస్డ్, ఓన్లీ వడబోసింది అనమాట. 3. చరక మహర్షి మతానుసారము లోహభస్మమును గోమూత్రములో పక్వము చేసి తేనెతో తీసుకొని పాలు అనుపానముగా తీసుకొన్నచో రక్తక్షీణత తగ్గిపోవును. లోహభస్మము మాత్ర 200 mg తీసుకోవాలి. ఓకే. 4. చెవి నుండి చీము లేక రసి కారుచున్నచో గోమూత్రమును గోరువెచ్చగా వేడి చేసి చెవిలో చుక్కలు వేయవలను. 5. శరీరము పైన వాపు లేక నంజు ఏర్పడినప్పుడు గోమూత్రమును వడపోసి ఉదయము 40 గ్రాములు, సాయంత్రము 40 గ్రాములు ఇవ్వవలను. లవణము తీసుకోరాదు. ఆవు పాలు ఆహారంగా ఇవ్వవలను. 6. చర్మ రోగములు దురదలు ఏర్పడినప్పుడు గోమూత్రమును మర్దన చేసినచో తగ్గిపోవును. 7. మలబద్ధకము గలవారు త్రిపాలాచూర్ణమును రాత్రి పరుండున్నప్పుడు 5 నుంచి 10 గ్రాములు తీసుకొని అనుపానముగా 25 గ్రాములు గోమూత్రమును కానీ లేక 10 ml అర్కును కానీ 2 జలమును కలిపి తీసుకొనవలను. 8. మూత్రము ఆగిపోయినచో 20 ml గోమూత్రమును 100 ml మంచినీళ్ళతో కలిపి త్రాగించవలను. జలోదరము ప్రతినిత్యము 2 పూటలు ప్రతిసారి 50 నుంచి 100 ml తేనె కలిపి ఇవ్వవలను. రోగికి కేవలం గోక్షీరమే ఆహారంగా ఇవ్వవలను. 10. దురదలకు కస్తూరి పసుపు చూర్ణమును 2 గ్రాములు 25 ml గోమూత్రంతో ఉదయము సాయంత్రము 2 పూటలు దీర్ఘకాలం వరకు తీసుకొనవలను. 11. ఒక ప్రయోగము యుకృత్ లివర్ పైన వాపు అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లివర్ ఏర్పడినప్పుడు ఒక మట్టి ఇటుకను బాగా వేడి చేసి గోమూత్రంలో ముంచి లివర్ వాపు పైన కాపడం పెట్టాలి. 13. బోధకాలు ఫైలేరియా ఉన్నది కదా వాళ్ళకి ఏర్పడినప్పుడు కత్తా ఉంటుంది. మనం ఇది పాన్లో వేస్తేనే ఆకు తమలపాకు మీద రాస్తారు. కాచు 1 గ్రాము తీసుకోవాలి. అది గోమూత్రంతో తీసుకున్నచో కలిపి తీసుకుంటే బోధకాలు తగ్గిపోతుంది. ఏం చేయాలి? గోమూత్రంలో కాచు కలిపి 1 గ్రాము తీసుకున్నచో
తగ్గిపోతుంది. ఫైలేరియా. బోధకాలు ఉన్నవారు ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పాండు, రక్త క్షీణత. గోమూత్రమును వడపోసి 20 నుంచి 25 మిల్లీలీటర్లు ప్రతి ఉదయం 21 నుంచి 42 రోజుల వరకు తీసుకోవాలట రక్త క్షీణత. 15 క్షయరోగము. కేవలము గోక్షీరము ఆహారముగా ఇస్తూ ఆవు దూడ యొక్క మూత్రమును ప్రతినిత్యం 1-2 సార్లు ఇస్తూ పోయినచో క్షయవాది నివారణ అగును. 16 స్ప్లీన్, ప్లీహ. వృద్ధి అయినప్పుడు, ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు కుంకుమ పువ్వు కలిపి గోమూత్రమును 25 నుంచి 25 మిల్లీలీటర్ ఇవ్వవలను. ఓకే. 17 వెంట్రుకలను స్వచ్ఛముగా అంటే పరిశుభ్రంగా చేయటం గోమూత్రంతో రుద్దుకొని తలస్నానం చేయవలను. ఇప్పుడు గోమూత్రంతో నిర్మించిన షాంపూలు కూడా లభించుతున్నవి, అవైనా వాడవచ్చు. రక్త విరేచనములు. గోమూత్రంతో ఎనిమా కొద్ది రోజులు వరుసగా ఇచ్చుచున్నచో రక్త విరేచనములు తగ్గిపోవు. 19 చిన్నపిల్లలకు కడుపుబ్బుట. గోమూత్రంను 1-2 టీ స్పూన్లు త్రాగించినచో కడుపుబ్బరం తగ్గిపోవును. గోమూత్రంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి ఇవ్వవలను. 20 మోతియాబింద్. కంటిలో శుక్లాలు వస్తే ప్రారంభ దశలో గోమూత్రమును ప్రతినిత్యమును ఉదయం సాయంత్రములందు పుచ్చుకొనవలను. గోమూత్రంతో తయారైన నేత్ర బిందువులను కూడా ప్రతిరోజు రాత్రిపూట కళ్ళలో వేసుకొనవలను. బాధిర్యము. 21 చెవుడు. గోమూత్రము మరియు గోఘృతమును కలిపి పుచ్చుకున్నచో బాధిర్యము తగ్గును. చెవుడు కూడా తగ్గిపోతుంది. గోమూత్రము పాలు త్రాగుతున్న ఆవు దూడదే తీసుకొనవలను వాళ్ళకి. 22 చెదలు. 1 లీటరు గోమూత్రంలో పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి యొక్క గింజలు వేసి కాచవలను. కాచిన తర్వాత దానిని ఆ జలమును 100 రెట్లు నీటిని కలిపి చెదలు ఉన్న చోట పోయవలను. చెదలు నివారణ అగును. 23 దివ్యశక్తి కలిగిన సంతానం. గర్భిణీ స్త్రీ ప్రతినిత్యమును ఉదయం సాయంత్రములందు ప్రతిసారి అరకప్పు గోమూత్రమును వస్త్రంతో 8 సార్లు వడపోసి పుచ్చుకొనవలను. ఉదయం ముఖము కడుగొనకుండా సాయంత్రం భోజనానికి పూర్వము పుచ్చుకొనవలను. ఆరోగ్యమైన సంతానము కలుగును. 24 గోమూత్రమును విధి విధానంగా సేవించుచుండుట వలన శరీరంలో పెరుగుతున్న వేడి తగ్గి ఉదరంలోని క్రిములు నశించును. 25 చిన్నపిల్లల ఉదర రోగములందు గోమూత్రములో కొద్దిగా పసుపు కలిపి పానము చేయించవలను. 26 గర్భాశయంలో కణతులు ఏర్పడినచో ప్రతినిత్యం 50 మిల్లీలీటర్ల గోమూత్రమును 2 పర్యాయములు ఇవ్వవలను. దీనివలన వాపులు ఉన్నచో అవి కూడా తగ్గిపోవును. 27 విరేచన బద్ధకం ఏర్పడినప్పుడు గోమూత్రంను ఎన్నిసార్లు వడపోసి తీసుకున్న అంత శీఘ్రముగా విరేచన మగును. పిల్లలలో పొడి దగ్గు ఏర్పడినప్పుడు గోమూత్రంలో కొద్దిగా పసుపు కలిపి వడపోసి ఇవ్వవలను. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయి గోమూత్రంతో. మనం ఎంత అలక్ష్యం చేస్తున్నాం. దాన్ని ఒక వాసన అనుకుంటూ దాన్ని పక్కన పెట్టేసి తాగకుండా రోగాలన్నింటినీ అలాగే ఉంచుకుంటున్నాం. రోగాల్ని నయం చేసుకోలేకపోతున్నాం. ఇన్ని రోగాలు గోమూత్రంతో అమూల్యమైన చికిత్సలు. థ్యాంక్ యూ యువర్స్ జయప్రకాష్. ఆల్ ది బెస్ట్. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.